ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మనలో అనేకులం ఎన్నో సార్లు లేదా రోజువారీగా మరి ఆ, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. చాలా మంది మరి మన స్నేహితులు కానీ మరి ఇంకెవరు కానీ చాలా మంది దాన ధర్మాలు చేస్తూ అనేకమైన మరి పిక్చర్స్ మరి పెడతా ఉంటారు. అయితే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ దాన ధర్మాలు చేయడం వలన మనకు పుణ్యం లభిస్తుంది, మనం చేసిన పాపాలు మరి కొన్ని తక్కువైపోతూ ఉంటాయి, మనకి స్వర్గలోకానికి దారి తెరవబడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఏముండదు. నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నువ్వు కుడి చేయితో చేసినది ఎడమ చేయికి తెలియకుండాలని మరి దేవుడు చెప్తా ఉంటాడు. చాలామంది సహాయం చేసేటప్పుడు మరి ఫోటోలు తీసి పేపర్లో వేస్తూ ఉంటారు, ఫ్లెక్సీలు వేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి మరి చెప్పేసి ఇలాంటి లోకం మెచ్చుకునేటట్టుగా చేస్తూ ఉంటారు, కానీ దేవుడు మెచ్చుకునేటట్టుగా వారు ఉండరు. దానకరుడు, పేదల పాలిటి పెన్నిది అని పిలిపించుకోవడానికి ఇట్లా చేస్తూ ఉంటారు, కానీ మనుషుల మెప్పే కలుగుతుంది, కానీ దేవుడు మెప్పు వాళ్ళకి కలగదు. దేవుడు వీటిని మెచ్చుకోడు. మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే సహాయాలు ఇవి మన సొంత గౌరవాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ దేవుడు వీటిని మరి మెచ్చుకోడు. దేవుడు మెచ్చుకోవాలి అంటే వాక్యం చెప్పిన విధంగా నువ్వు చేయాలి. నువ్వు ధర్మం చేసినప్పుడు ఎవరికీ తెలియకూడదు. మనం చేసే దాన ధర్మాలు నువ్వు కుడి చేతి నుంచి ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియొద్దని దేవుడు అంటా ఉన్నాడు. అది దేవుని నియమం. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. మనుషులు కాదు నీ ధర్మం చూసేది, దేవుడు మరి చూస్తూ ఉంటాడు. దేవుడు ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రహస్యంగా ఉండాలి. ఎందుకు రహస్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మనుషుల మెప్పు నీకు అవసరం లేదు, దేవుని మెప్పు కావాలి నీకు. దేవుడే నిన్ను మెచ్చుకుంటాడు, శబాష్ అంటాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు, ప్రభు వలన మనకు మెప్పుకోవాలి. ప్రభు మెచ్చుకుని వాడే ధన్యుడు. మనుషుడు ఈ దినాన మెచ్చుకుంటాడు, రేపటి దినాన మళ్ళీ నువ్వు సహాయం చేయకపోతే ఒక్కసారి నువ్వు సహాయం చేసి ఇంకొకసారి సహాయం చేయకపోతే మనుష్యుడు నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని గమనించినట్లయితే చర్చిలలో మనం ఏం చేస్తూ ఉంటాం, ఇట్లా కనిపించకుండా కానుక వేస్తూ ఉంటాం. అయితే అట్లా కాదు, కానుకను కనిపించేటట్టుగా వేయాలి. దేవుడు ధర్మం కనిపించకుండా ఏమన్నాడు, కానుకను కనిపించేటట్టు వేయాలి. కుడి చేయి ఎడమ చేయికి తెలియకుండా, ఎడమ చేయి కుడి చేయి తెలియకుండా చర్చిలో కానుకలు వేస్తూ ఉంటారు. కానుకల విషయమై దేవుడు దాన్ని చెప్పలేదు. మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 12:41-44, లూకాసు వార్త 21 నుంచి మరి 11 వరకు చూస్తే, యేసు దేవాలయంలో కానుక పెట్టే ఎదుట కూర్చొని చూస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా డబ్బులు వేస్తున్నారు, కానీ అక్కడ ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు వేసిన విధవరాలను యేసు ప్రభుల వారు చూసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మీరందరూ మీ సమృద్ధిలో వేశారు, కానీ ఆమె తన లేమిలో వేసింది అని. అవును, అందరూ తమకున్న ఆ సమృద్ధిని బట్టి డబ్బులు దేవునికి వేశారు. అయితే ఆమె మాత్రము తన జీవితంలో తనకున్న అదే తనకు
కావాల్సింది. కానీ అది కూడా దేవునికి ఇయ్యడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మనకు ఏదైతే ఉన్నదో అది దేవునికి మనము ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. కానుకల విషయంలో మరి దేవుడు ఇంతిచ్చావు, అంతిచ్చావు అని గాదు. దేవునికి నువ్వు ఏ విధంగా ఇచ్చావు, ఎలా ఇచ్చావు అని దేవుడు చూస్తా ఉంటాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తా ఉంటాడు. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని చూసాడు. ఆమె డబ్బును చూడలేదు. చాలామంది మరి నేనింత డబ్బేశాను, అంత డబ్బేశాను అని చెప్పుకుంటా ఉంటారు. కానీ నిన్ను గూర్చి దేవుడు మెచ్చుకోవడం జరగాలి. ప్రియులారా, మరి ఆమె విధవరాలు వేసిన కానుకను చూసి ధనవంతులు అనుకున్నారు, మమ్మల్ని మెచ్చుకుంటాడు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళని మెచ్చుకోలేదు. అక్కడ మెచ్చుకోవడం అనేది అలాంటిది జరగలేదు. ప్రియులారా, వాళ్ళు రెగ్యులర్‌గా వేసేవారు. తాను బ్రతుకు దినముకై దాచుకొనున్న ఆ సొమ్మును మరి దేవునికి ఇవ్వడం ఆమె చేసింది. ఇదే మనకు కావాలి. ఏ హృదయంతో, ఏ ఉద్దేశముతో కానుకను దేవుడికి ఇస్తున్నావో అది దేవుడు చూసి దేవుడు నిన్ను దీవిస్తా ఉంటాడు. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే పౌలు కొరింథీయులకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన కృప, దేవుని కృప ఏంటంట, బహు శ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో సామర్థ్యం కొలదిగాక సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చినట్లుగా పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనము మరి కానుకలు వేసే విషయంలో మరి పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, వాళ్ళు ఎంతో మరి శ్రమలలో ఉన్నా కూడా, వారు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నా కూడా మరి దేవుని పరిచర్యకై వాళ్ళు ఇచ్చారు. అలాంటి కృపను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అని పౌలు మరి వాళ్ళ గురించి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం వేసే కానుకను దేవుడు చూడాలి, మనుషులు చూడాలని అవసరం లేదు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. పౌలు అంటా ఉన్నాడు, వారికి ప్రతిఫలము రావాలని నేను చెప్పుచున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. నువ్వు చేసే మరి నువ్వు చేసే సహాయము, నువ్వు ఇచ్చే కానుక రహస్యమందు చూచి నీ తండ్రి నిన్ను దీవించి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక, మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.